ఎప్పుడు మీకోసం గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి ఇగో ఇట్లాంటి ఇవన్నీ పెడతా ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఏం చేద్దాం? ఇగో ఇది ఒక గిఫ్ట్ అంట, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఉచితం అంట, శ్రేష్టమైందంట, విలువైందంట. ఏందో నీకు ఇది కావాలా? దక్కనివ్వను. చూస్తా ఎలా తీసుకుంటారు. దీన్ని మీరు ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడే చూస్తా, ఇక్కడే కూర్చుంటా, చూద్దాం ఎవరు తీస్తారు. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. ఈ రోజు అసలే అమావాస్య. ఎవరు ఇల్లు? సార్ మీకు మెటల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. ఏ మెంటల్ సీఓనా? హలో, మార్క్ గారు, ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాడుతున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాళ్ళకి ఏం వాడతారు? అది నా పరిపాలన, నా రాజ్యం. సార్ మీకు ఫ్రీ ఫైర్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో, ఫారెస్ట్లీ గారు, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి. అయ్యో, ఫ్రీ ఫైర్ డైమండ్లోనే అంట కదా, అవి కొంచెం ఫ్రీగా వదలొచ్చుగా, మాకు కూడా కొంచెం బిజినెస్ అయింది. ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం జీవితాంతం. కానీ అందరూ ఫ్రీ ఫైర్లు ఆడుకోవాలి, పబ్జీలు ఆడుకోవాలి, సండే స్కూల్ దూరంగా ఉండాలి, ఎవరు చర్చికి వెళ్ళకూడదు. సార్ మీకు గూగుల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. పిచ్చయ్య గారు, ఒక నిమిషం. ఇదేంద్రి బహుమతి దగ్గర ఆగాడు రే. ఒరే పిఏ, ఈడు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు రా నాయన. ఇట్రా. సార్, ఎంతో శ్రేష్టం. మరేంటి సార్ ఇక్కడ ఆగారు? ఏం లేదు, ఈ బహుమతి ఇది ఉచితమా, ఇది ఎంత విలువైనదని రాస్తుంటేనే చూస్తున్నా. సార్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యింది, మీరు ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఆగారా సార్? ఇది ఉచితమైందంట, ఎంతో శ్రేష్టమైందంట. శ్రేష్టమైంది అయితే ఇంత ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలుకే మనం మీటింగ్ లోనే పదండి సార్. సరే పద మీద నాతో కూడా మీటింగ్ ఉండేది మీకు తర్వాత. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఏం మర్చిపోయావేంది? మీ ఆయన అసలే పనికి పోక ఏంటో ఈ కష్టాలతో భర్త చూస్తేనేమో పనికి వెళ్ళడం లేదు, పిల్లలేమో మాట వినడం లేదు. ఏంటో నాకు ఈ బాధలు. ఇక్కడ ఏంటో బాక్స్ ఉంది, దీన్ని తెరుద్దామా? ఏంటి బాక్స్ ఇంత పెద్దగా ఉంది? ఉచితమంట, విలువైనదంట, ఓపెన్ చేద్దామా? ఎందుకులే, ఉన్న బాధలే చాలు. లేనిపోయిన బాధలు నాకు ఎందుకు, ఉన్న బాధలతోనే జీవితం జీవిస్తానులే. ఏం మర్చిపోయావేంది? మీ ఆయన అసలే నల్లపిల్ల ఎదురొచ్చిందంట. ఇందాక నుంచి ఈ బాక్స్ చూస్తున్నా, ఈ బాక్స్ ఇక్కడే ఉంది. విలువైందంట, శ్రేష్టమైందంట, ఉచితమైందంట. తెరిచి చూద్దామా? ఏంటో విలువైందంట, శ్రేష్టమైందంట. ఇది ఇంకా నల్లపిల్ల ఎదురొచ్చింది, ఇదేంటో. పనికి పోకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడు. మీ పిల్లలు ఇంకా నీ మాట వింటలేదు, ఇంకా వాళ్ళని చెడగొడతా. నా జడ బాగుంది కదా, నా కమ్మలు బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాను కదా. నువ్వులే శ్రేష్టమైనదంట, విలువైనదంట. దీన్ని తెరిచి చూద్దామా? పక్క పోతేమో నాకు కొంత పోతుంది. దీంట్లో తెరిచి చూస్తే నా డ్రెస్ పాడవుతుంది. పాడవుతుంది, పక్క
ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు, అబ్బో. కానీ నేను అలా కాదు. ఆహా. నేను చాలా చదువుకున్నాను, ఆ. నేను చాలా తెలివైన వాడిని, ఆ. నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పురా. అది తెలియదు నీకు, మళ్ళీ నువ్వు జ్ఞానం అని అందరికి చెబుతా ఉంటావు. సర్లే కానీ నువ్వు చెప్పేది నువ్వు చాలా సేపటి నుండి గమనిస్తున్నాను, అసలు ఈ బహుమతి ఇక్కడే ఉంది. దీని దగ్గరకు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీన్ని ఎవ్వరు తెరవడం లేదు. ఇగో ఈడు తెరవడం నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారు. అందరూ చదువులేని పిచ్చోళ్ళు అయితే గుడికి వెళ్ళే వాళ్ళు, ఈడు చదువుకున్న పిచ్చోడు, ఈడు అస్సలు తెరవడు దీన్ని. దీనిలో ఏం పెట్టి ఉంటారు? ఎవరైనా రాసిన గ్రంథమో లేదా ఏమైనా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు అంతే. అంతేగాని దీని గురించి, ఈ బహుమతి గురించి జనాలందరూ మళ్ళీ ప్రశ్నలు. చెబుతానే ఉన్నారు, నేను కూడా తెరవమన్నారు, వాళ్ళే దొరుకుతున్నారు. తెరవాలని చూస్తున్నారు, తెరవనీలేదే. అయినా ఈ బహుమతి తెరుద్దాం వద్దా? ఊరే మళ్ళీ తెరుద్దాం వద్దా అంటావు? వద్దులే, మనకి ఈ బహుమతి గురించి తర్వాత చూసుకుందాం. చెప్పారా ఇటు తెరవడని? తనకు ఉన్నది అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికి లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. అబ్బా, ఇప్పుడు దాకా అందరినీ చెరగొట్టి అంతా అలసిపోయాం, కాసేపు ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. ఎవరు రారులే ఈ కాసేపులో. ఏ టైగర్ మామనంటే ఆడుకుందామా? అమ్మాయి ఎవరు ఆడుకోవద్దని చెప్పింది, మంచిగా ఆడుకుందాం. గిఫ్ట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. ఉచితమంట, విలువైందంట, శ్రేష్టమైందంట. ఏంటిది? గిఫ్ట్ కానట్లేదా? అబ్బో తీసిందే అయ్యా. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. ఇక్కడ బైబిల్ దేవునిని సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతి తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు, కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటి అంటే, మనం మన స్వంత జ్ఞానం, సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేం. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేం. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందగలం.